ఎందుకొచ్చావు? భయపడాల్సిన అవసరమే లేదు. నీ పాట విని నీ గొంతుతో ప్రేమలో పడ్డాను. ఈ గొంతెవరిదో అని తెలుసుకుందామని వచ్చాను అంతే. రాపంజల్కు రాజు చెప్పింది నచ్చింది. ఇప్పుడు భయం కూడా వేయలేదు. కొద్ది రోజుల పాటు అంతా బాగానే ఉంది. మంత్రగతికి ఏమీ తెలీదు. ఓ రోజున ప్రిన్స్ రాపంజల్ని పెళ్లి చేసుకోమని కోరాడు. రాపంజల్ కూడా సంతోషంగా ఒప్పుకుంది. కానీ రాపంజల్కి కిందకి వెళ్లే మార్గమే కనిపించలేదు. ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. ప్రతిసారి ప్రిన్స్ ఒక గుడ్డ ముక్కని తెచ్చేవాడు. రాపంజల్ వాటిని కలిపి ఒక తాడుని చేసి